వెల్కమ్ టు జనం వాయిస్. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల మోటార్ వాహనాల చట్ట నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాల బస్సులను ఆయన పరిశీలించారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులన్నింటినీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ఫిట్నెస్ కోసం కార్యాలయానికి తీసుకువచ్చిన బస్సులను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు 116 బస్సులు ఉన్నాయని, ఇప్పటి వరకు 70 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించామని, కండిషన్ లేని బస్సులను తిప్పి పంపించామన్నారు. మోటార్ వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, పన్ను చెల్లింపు రసీదు, పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్, డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. బస్సులో పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణం చేస్తే ఆ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అది కూడా అడుగుంటే అది ఇట్లా వస్తాయి ఫిట్నెస్ వాళ్ళు అన్నీ చూసి రిటర్న్ చేస్తే మళ్ళీ వచ్చింది ఇది కవర్లు మంచిగా లేవని స్టీరింగ్ కూర్చున్నట్టు చెయ్యి చూడు చూడు వద్దు అది ముందర తలిగిస్తే మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు సరే డోర్ కూడా పడ్డది ఒక్కొక్క దాన్ని డిటెక్ట్ చేసిన రోజు అట్లనే ఉంటాయి బండ్లు మొత్తం వచ్చినాయి అన్ని. చాలా అంటే చాలా చేరి మీడియా వారికి గుడ్ మార్నింగ్ అండి. మీరు మా స్కూల్ బస్సులో ఫిట్నెస్లు ఎన్ని అయినాయి, తర్వాత ఇంకెన్ని కావాలన్నాయి అని అడిగినారు. మా మహబూబాబాద్ జిల్లా 18 మండలాలల్లో 130 వరకు స్కూల్ బస్సులు ఉంటాయి మొత్తం. అందులోపల కొన్ని ఎన్ఓసీలు పోయినాయి, దాదాపు 100 పైన వస్తాయి టోటల్. అందులోపల ఇప్పటి వరకు 85 బస్సులు ఫిట్నెస్లు జరిగినాయి. మిగతా వాటికి కొంచెం రిపేర్ ఉండడం వలన వాటికి మేము సీట్ కవర్లు సరిగా లేకుండా ఉండడం, ఎలక్ట్రికల్ వర్క్ సరిగా లేని పక్షంలో అలాంటి చిన్న చిన్న రిపేర్స్ ఉన్న వాటికి మేము రిటర్న్ చేసి మళ్ళీ రాగానే వాటిని చెక్ చేసుకున్నాక ఫిట్నెస్లు జారీ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, యాజమాన్యం వారికి కోరుచున్నది ఏందనగా, మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్కే వాహనం ఇచ్చి పంపించాలి. ఆయనకు 3 సంవత్సరాల అనుభవం కలిగిన హెవీ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ కలిగి ఉండాలి. స్కూల్ బస్ కనుక చాలా జాగ్రత్త నడిపే డ్రైవర్ని పెట్టాలి. తర్వాత అటెండర్ అనే వ్యక్తిని
మీరు జాగ్రత్తగా బస్సులు ఎక్కించుకొని పోయి చిన్నపిల్లలు ఉంటారు కనుక జాగ్రత్తగా బస్సులో ఎక్కించిన తర్వాతనే రైడ్ చెప్తేనే బండి పోనీయాలి డ్రైవరు. ఇంకో విషయం తెలియజేయనది ఏమనగా అంటే యాజమాన్యం వారికి స్కూల్ ఒక బస్సు రిపేర్ ఉన్నదని